జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరతతో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో లబ్ధిదారులు ప్రైవేటు సంస్థలను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 2.5 లక్షల ఇండ్ల నిర్మాణం జరుగుతోందని గృహ నిర్మాణ శాఖ స్పష్టం చేసింది. త్వరలోనే మరో 50,000 ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇంతలోనే ఇసుక కొరత నెలకొంది. వర్షాకాలంలో తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. మొంతా తుఫాను ప్రభావంతో ఈ 4 రోజులు భారీ వర్షాలు పడ్డాయి. దీంతో గోదావరి, కృష్ణా నదుల్లో నీటి ప్రవాహం కొనసాగుతోంది. వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తళ్లు తొక్కుతున్నాయి. దీంతో సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఇసుకకు కొరత ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో ఇసుక ధర రెండింతలయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక దొరక్కపోవడంతో ఇండ్ల నిర్మాణం మందకొడిగా సాగుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. తెలంగాణలో ఇసుక ధర నెలనెలా పెరుగుతూనే ఉంది. ఇసుక కొరత అధికంగా ఉండటంతో ధర తగ్గట్లేదు. గతంలో 1,200 నుంచి 1,400 రూపాయలకు టన్ను ఇసుక లభించేది. భారీ వర్షాల ప్రభావంతో టన్ను ఇసుక ధర 2,700 రూపాయలకు చేరింది. దీంతో నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. కొత్త ఇసుక పాలసీ ప్రవేశపెట్టి ఇసుక తవ్వకాలు, రవాణాపై అనేక ఆంక్షలు విధించింది ప్రభుత్వం. గతంలో ఒక్కో లారీ నెలకు 12 లోడ్ల ఇసుకను హైదరాబాద్కు రవాణా చేయగా ఇప్పుడు వారానికి 1 లారీ 1 ట్రిప్పు మాత్రమే ఇసుకను రవాణా చేస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇసుక రీచ్ల వద్ద వసూళ్లు ఒక ఎత్తైతే తనిఖీల పేరుతో జాప్యం మరో ఎత్తు. దీంతో ఇసుక లారీలు రీచ్ల వద్దే 3-4 రోజులు నిలిచిపోతున్నాయి. ఇసుక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఇసుక బజార్లను ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ నాసిరకం ఇసుక లభిస్తుండటంతో కొనుగోలు చేసేందుకు నిర్మాణదారులు వెనకాడుతున్నారు. అంతేకాదు ఇసుక ధరను ప్రభుత్వమే అధికారికంగా టన్నుకు 1,800 రూపాయలుగా నిర్ణయించడంతో బహిరంగ మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్కు ఇసుక రవాణా స్తంభించిపోయింది. నగరంలోని ఇసుక అడ్డాల వద్ద గతంలో పెద్ద సంఖ్యలో లారీలు ఉండేవి. ఇప్పుడు 1-2 లారీలు మాత్రమే కనిపిస్తున్నాయి. శాండ్ సప్లై లేకపోవడంతో పేద, మధ్యతరగతి వర్గాలు ఇళ్ల నిర్మాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుక ధరను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. డిమాండ్, సప్లై మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. వానాకాలంలో కొరత లేకుండా గతంలో స్టాక్ యార్డుల్లో ఇసుకను నిల్వ చేసేవారు. కానీ ఇటీవలి కాలంలో స్టాక్ యార్డుల్లో ఇసుకను నిల్వ చేయట్లేదు. కనీసం ఇసుక బజార్లోనైనా నాణ్యమైన ఇసుక అందుబాటులో ఉందా అంటే అదీ లేదు. రీచ్ల వద్ద ప్రభుత్వం 400 రూపాయల చొప్పున టన్ను ఇసుక ఇస్తోంది. ఈ సంక్షోభం తీరే వరకు ఉచితంగా ఇసుక అందిస్తే మార్కెట్లో కొంతవరకైనా ధర దిగి వస్తుందని నిర్మాణదారులు, లారీ యజమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు శాండ్ ట్యాక్సీలు అందుబాటులో పెట్టాలని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భావిస్తోంది.